రోడ్ల మీదకి లేబర్లు ఎందుకు వచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏప్రిల్ 13న నోయిడాలో కొన్ని వందల మంది లేబర్లు రోడ్ల మీదకి వచ్చారు. పోలీసులకి లేబర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో లేబర్స్ రాళ్లు విసిరారు, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇన్సిడెంట్ లో పోలీసులు 400 మందిని అరెస్ట్ చేశారు. మ్యాటర్ ఏంటి అంటే హర్యానా గవర్నమెంట్ నెల కూలీని 11,274 నుంచి 15,220కి పెంచింది. దాన్ని చూసి నోయిడాలో ఇండస్ట్రియల్ వర్కర్స్ తమ వేతనాన్ని 20,000కి పెంచాలి అని ధర్నాకి దిగి రోడ్లు బ్లాక్ చేశారు. నోయిడా సిటీ ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది, కానీ అది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఈ లేబర్ నిరసనపై స్పందిస్తూ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అన్స్కిల్డ్ లేబర్ కి 13,690కి పెంచింది. స్కిల్డ్ లేబర్ వేతనాన్ని 16,800కి పెంచింది. నోయిడా లేబర్లు ఒప్పుకోలేదు, వాళ్ళు 20,000కి పెంచాలి అని గట్టి పట్టుపట్టారు. ఎందుకు పట్టుపట్టరు? నోయిడా లాంటి సిటీలో బతకాలంటే కనీసం 20,000 కావాలి. రెంటు, గ్యాసు, స్కూల్ ఫీజు, ట్రావెలింగ్ ఇలా బోల్డ్ ఖర్చులు ఉంటాయి. నోయిడాలో బతకాలంటే మినిమం 20,000 కావాలి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫ్యాక్టరీ అడ్వైజ్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్స్టిట్యూట్ రికార్డు ప్రకారం 3,331 మంది లేబర్స్, ఇండస్ట్రియల్ లేబర్స్ చనిపోయారు 2018 నుంచి 2020 లోపు. రీసెంట్గా జూలై 2025లో తెలంగాణలో సింగాచి ఇండస్ట్రీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 44 మంది లేబర్స్ చనిపోయారు. లేబర్స్ వాళ్ళ లైఫ్ని, వాళ్ళ హెల్త్ని పనంగా పెట్టి వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళు కనీసం బతకడానికి, సిటీలో బతకడానికి మినిమం శాలరీ కూడా వాళ్ళకి ఇవ్వకపోతే ఎంతవరకు న్యాయంగా ఉంటుంది? లేబర్స్ కష్టాలు నోయిడాకో లేకపోతే హర్యానాకో సంబంధించి కాదు, ఇది ఇండియాలో మొత్తము. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సిటీలు ఉన్నాయి, ఎంతమంది విలేజ్ నుంచి సిటీకి వచ్చి బతుకుతున్నారు? లేబర్ వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఇండస్ట్రియల్ వర్కర్స్, అలాగే ఓబర్, ఓలా కొట్టుకుంటూ ఎంతమంది బతుకుతున్నారు? వాళ్ళకి ఎంత మినిమం శాలరీ వస్తుంది? ఆ మినిమం శాలరీతో వాళ్ళు సిటీలో ఎలా బతుకుతారు? 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు ఆలోచించి ఉపాధి లేక గ్రామాల నుంచి సిటీలకు వచ్చి లేబర్ పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళకి మినిమం శాలరీ అన్న అందించడం కనీస ధర్మం. సో గవర్నమెంట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలి.